మంత్లీ సేవింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. ఈరోజు మనం ఎస్ఐపి గురించి చాలా సింప్లిఫైడ్గా మాట్లాడుకున్నాం. ఎస్ఐపి అంటే ఏంటంటే చిన్న అమౌంట్ని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం. చాలామంది అనుకునే విషయం ఏంటంటే మార్కెట్ రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అనగానే ఏదో పెద్ద అమౌంట్ పే చేయాలి రియల్ ఎస్టేట్లో అలాగా అనుకుంటారు. అలాగేమీ అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ మనం 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు ఎస్ఐపి ద్వారాగా. ఇన్వెస్ట్మెంట్ పోస్ట్‌పోన్ చేస్తున్నారు. వేరే పెద్ద అమౌంట్ చేయాలేమో అనుకుని పోస్ట్‌పోన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే టైం లాస్ అవుతుంది, కాంపౌండింగ్ లాస్ అవుతుంది. ఈ టైం లాస్, కాంపౌండింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో, ఎస్ఐపి అంటే ఏంటంటే ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్‌ని మనం రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయడమే ఎస్ఐపి. దీన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఎగ్జాంపుల్, మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంటుంది. ఎలా అంటే మనం రెంట్ పే చేస్తాం, ఎవ్రీ మంత్ మొబైల్ రీఛార్జ్ చేస్తాం, ఈఎంఐ పే చేస్తాం. అలాగే సేమ్ ఎస్ఐపి కూడా ప్రతి నెల ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే అలవాటు. అసలు ఎస్ఐపి ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇస్తే వాళ్ళు మనకి యూనిట్స్ అలాట్ చేస్తారు. యూనిట్స్ అంటే యూనిట్స్ అన్నా ఎన్ఏవి అన్నా ఒకటే. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. అంటే ఎగ్జాంపుల్గా మనం ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి మనకి యూనిట్స్ అలాట్ చేస్తారు వాళ్ళు. యూనిట్ వాల్యూ గురించి మీకు క్లియర్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఒక యాపిల్ కొనాలనుకున్నాం అనుకోండి, 100 రూపీస్కి ఈచ్ వన్ యాపిల్ 10 రూపీస్ అయితే కనుక ఎన్ని వస్తాయి? 10 యాపిల్స్ వస్తాయి. అలాగే అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అక్కడ యూనిట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి యూనిట్స్ అలాట్ చేస్తారు. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ సరిపోయేలాగా ఇస్తారు. ఈ యూనిట్ వాల్యూ ఎవ్రీడే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతుంది. యూనిట్ వాల్యూ అనేది మార్కెట్‌లో మనకి ఎప్పుడు మార్కెట్‌ని బట్టి అప్ అండ్ డౌన్స్ అవి ఉంటాయి. ఇది మనం ఎలా చూసుకోవాలంటే ప్రతిరోజు కూడా అప్డేట్ అవుతుంటుంది. నిన్నటి మార్కెట్ వాల్యూ ఈరోజు అప్డేట్ అవుతుంది. అలాగే యూనిట్ వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇందులో మీకు క్లియర్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ హైలో ఉందనుకోండి, తక్కువ యూనిట్స్ వస్తాయి. అదే మార్కెట్ లో ఉందనుకోండి, ఎక్కువ యూనిట్స్ వస్తాయి. లాంగ్ రన్‌లో మనకి యావరేజ్ అవుతుందనమాట. యూనిట్ వాల్యూ, కాస్ట్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. అది ఎలాగో ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక ఒక యాపిల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక జనవరిలో మనం రూ. 100 పెట్టి 10 యాపిల్స్ కొన్నాం. ఒక్కొక్కటి రూ. 10 చొప్పున. మనకి 10 యాపిల్స్ వచ్చాయి. ఫిబ్రవరిలో మళ్ళీ రూ. 100 పెట్టి యాపిల్స్ కొన్నాం. ఈరోజు రూ. 5 వాల్యూకి కొన్నాము. మనకి 20 యాపిల్స్ వచ్చాయి. అదే మార్చ్‌లో మళ్ళీ రూ. 100 పెట్టుకున్నాము. ఈరోజు వాల్యూ రూ. 20 ఫర్ ఈచ్ యాపిల్. మనకి 5 యాపిల్సే వచ్చాయి. సో, టోటల్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసింది 300 ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. మన దగ్గర 35 యాపిల్స్ ఉన్నాయి. సో, యావరేజ్ చూసుకుంటే కనుక 300 డివైడెడ్ బై 35 ఈజ్ ఈక్వల్ టు 8.57 రూపీస్. అంటే మన దగ్గర యాపిల్ కాస్ట్ ఎంత పడింది? రూ. 8.57 పడింది. ఇప్పుడు రేటు 20 రూపీస్ ఉంది మనకి. కానీ మన దగ్గర యాపిల్ వాల్యూ ఎంత ఉంది? రూ. 8.57 ఉంది. సో, ఈరోజు మనం 20 రూపీస్ చూసుకున్నా కానీ మన వాల్యూ పెరిగిందిగా. సో, మనం రూ. 8కే కొన్నాము. కానీ మన వాల్యూ ఈరోజు ఈచ్ వన్ యాపిల్ 20 రూపీస్ ఉంది. అలాగే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పర్ మంత్‌కి రూ. 5,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే గనక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 5,000కి యూనిట్ వాల్యూ రూ. 50 ఉందనుకుందాం. అప్పుడు మనకు 5,000కి ఎన్ని వస్తాయి? 100 యూనిట్స్ వస్తాయి. నెక్స్ట్ మంత్ సేమ్ 5,000 ఎస్ఐపి చేస్తాం కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా సేమ్ 5,000 మనకు కట్ అవుతుంది. ఇప్పుడు యూనిట్ వాల్యూ రూ. 25 ఉందనుకుందాం, తగ్గింది. మనకి 200 యూనిట్స్ వస్తాయి. తర్వాత మార్చిలో మనకి యూనిట్ వాల్యూ 100 రూపీస్ అయిందనుకుందాం, మనకి 50 యూనిట్సే వస్తున్నాయి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ మనం 3 నెలలకి కలిపి 15,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి యూనిట్స్ చూస్తే 350 ఉన్నాయి. యావరేజ్ ఎన్ఏవి ఎంత పడిందంటే రూ. 42.85 పడింది. అంటే ఈరోజు మార్కెట్ వాల్యూ మనకి 100 రూపీస్ ఎన్ఏవి ఉన్నట్లయితే కనుక, రూ. 100 ఉన్నట్లయితే కనుక మనకి ఎంత వచ్చిందండి? 100 రూపీస్కి ఉంది 42.85 మనకి ఉంది. అంటే మనం యావరేజ్‌గా మనకి రూ. 42 పడినట్టు, రఫ్‌గా చూసుకుంటే రూ. 43 పడినట్టు.
ఈరోజు మనకున్న 350 యూనిట్లు ఇంటూ రూ. 100 చూసుకున్నా 35,000 అయింది. సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ పెరిగినప్పుడు కొంటాము, తగ్గినప్పుడు కొంటాము. అందుకని ఎస్ఐపిలో యావరేజ్ అవ్వడం వల్ల ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తుంటాయి. సో మార్కెట్ పడినా, పెరిగినా మన టెన్షన్ పెరిగినా, తగ్గినా కూడా మనం టెన్షన్ పడిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనకి యూనిట్ వాల్యూ యావరేజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా చూసుకోవాలంటే మనకి మార్కెట్ పడడం బెస్ట్ అడ్వాంటేజ్ అనుకోవాలి. అది ఎలాగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడున్న ఒక విషయం గమనిస్తే మనం ఎన్ఏవి వాల్యూ పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ మన యూనిట్స్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసిన యూనిట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ఏవి పెరిగినా, తగ్గినా మనకు పెద్ద ఎఫెక్ట్ కనపడట్లేదు. ఎందుకంటే యూనిట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి. యూనిట్లు మన దగ్గర అదే లంసమ్ వేసామనుకోండి, యూనిట్స్ సేమ్ అలాగే ఉంటాయి. ఎన్ఏవి వాల్యూ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఎన్ఏవి పెరిగినప్పుడు మన డబ్బులు పెరుగుతాయి, తగ్గినప్పుడు తగ్గుతాయి. సో యూనిట్లు అలాగే ఉంటాయి, కానీ డబ్బులు పెరుగుతుంటాయి కాబట్టి మనం ఏమి దీనివల్ల మార్కెట్లో రిస్క్ ఉంటుందని భయం పెట్టుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం 10 గ్రాములు గోల్డ్ కొన్నాం అనుకుందామండి. మొన్న 1,65,000 ఉంది. ఇప్పుడు తగ్గింది. బంగారం రేటు తగ్గింది కదా అని చెప్పి మన దగ్గర ఉన్న 10 గ్రాములు తగ్గిద్దా? యూనిట్స్ కూడా అంతే. సేమ్ యూనిట్స్ మన దగ్గర ఉంటాయి. మార్కెట్‌లో ఎన్ఏవి పెరుగుతా, తగ్గుతూ ఉంటుంది. సో మనం లాంగ్ రన్ చూసుకుని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్కడ గ్యారంటీ ఉండవు. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్‌ని, ఒడిదుడుకులని దాన్ని అనుగుణంగానే ఉంటాయి. మార్కెట్ పడితే మన అమౌంట్ తగ్గుతుంది. సో గ్యారంటీ ఉండదు. కానీ లాంగ్ రన్‌లో రిస్క్ తక్కువ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్‌లో. అది ఎలాగో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక రూ. 5,000 ఎస్ఐపి చేస్తున్నాను అనుకోండి నేను. నెలకు రూ. 5,000 చొప్పున 10 సంవత్సరాల పాటు కడుతుంటే గనక నేను పే చేసేది రూ. 6,00,000 కడతాను. నాకొచ్చేది 11,61,000 వరకు వస్తుంది. అదే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే నేను 12 లాక్స్ ఇన్వెస్ట్ చేశాను. మనకొచ్చింది 49,95,000 వస్తుంది. దగ్గర దగ్గర 50 లక్షలు అవుతుంది. అదే 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే నేను కట్టేది 18 లక్షలు మాత్రమే. కానీ 1,76,00,000 వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత లాంగ్ రన్ ఉంటే అంత కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుంది. మీరు ఒక సంవత్సరం తక్కువ చూసుకున్నా అంత రిటర్న్ రాదు. ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ రన్ కోసమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. చాలామందికి ఉండే డౌట్స్ ఏంటంటే ఎస్ఐపిలో లాకింగ్ ఉంటుందా అని డౌట్ పడుతుంటారు. ఎస్ఐపిలో ఎటువంటి లాకింగ్ ఉండదు. ఎనీ టైం మనం విత్డ్రా చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాంటేజ్ అంటే మనం ఎస్ఐపి చార్జ్ చేసినప్పుడు మనకి ఏదైనా 3 మంత్స్ కొద్దిగా కట్టడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, 3 మంత్స్ స్టాప్ చేసుకోవచ్చు, ఫ్యూజ్ చేసుకోవచ్చు. స్టాప్ చేసి మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. లేదు మొత్తానికి స్టాప్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో లాకింగ్ ఉండదు. కానీ ఓన్లీ ఈఎల్ఎస్ స్కీమ్స్ అయితే మాత్రం 3 ఇయర్స్ లాకింగ్ ఉంటాయి. అదెందుకంటే సెక్షన్ 80సిలో ట్యాక్స్ బెనిఫిట్ చూపించుకోవడం కోసం కడుతూ ఉంటారు. సో మామూలు నార్మల్ ఎస్ఐపిలో ఎటువంటి లాకింగ్ ఉండదు. దీన్ని ఎస్ఐపి అంటే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఒక విధానం మాత్రమే. ఇదో సెపరేట్ ప్రొడక్ట్ కాదు. మనం ఎలా కట్టుకుంటాం ఏంటనేది. మనం మ్యూచువల్ ఫండ్స్‌లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఎస్ఐపి, 2 లంసమ్. ఎస్ఐపి ఎవరి కోసం మనం ఎవ్రీ మంత్ సాలరీ తీసుకునే వాళ్ళు ప్రతి నెల కట్టుకోవడానికి కానీ, లేకపోతే నెల నెల నేను చిట్టి చేసుకుంటాను, అలాగా ఇన్వెస్ట్ చేసుకుంటాను మ్యూచువల్ ఫండ్స్‌లో అన్న వాళ్ళకి కానీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ప్రతి నెల కట్టుకోవాలి. అదే లంసమ్ అంటే ఒకేసారి లంసమ్‌గా డిపాజిట్ చేయడం. అంటే నేను 5 ఇయర్స్ తర్వాత తీసుకోవడానికి సింగిల్ డిపాజిట్ కింద చేస్తుంటే అలాగే పెద్ద అమౌంట్స్ ఏమైనా బిగ్ అమౌంట్స్ ఒకేసారి వేసి వదిలేస్తారు. అంటే మన పిల్లల ఎడ్యుకేషన్‌కి కానీ, లేకపోతే మ్యారేజెస్‌కి కానీ మనం ఇన్వెస్ట్ చేసి 18 ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్‌గా 1 ఇయర్ బేబీ తీసుకుంటే గనక 18 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి మంచి అమౌంట్ అవుతుంది. అలా సింగిల్ డిపాజిట్ వేసేదాన్ని లంసమ్ అంటారు. పెద్ద అమౌంట్స్ వేసేసుకోవచ్చు. నెల నెల ఎస్ఐపీలు అంటే మన ఇష్టం. ఎంతకంతగా స్టార్ట్ అవుతుంది 500 దగ్గర నుంచి. అసలు ఇది బిగినర్స్ ఎందుకు స్టార్ట్ చేసేవాళ్ళు? ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే గనక ఎస్ఐపి చేసుకోవడం వల్ల స్టార్టింగ్‌లో చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 500 దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ పడినా, తగ్గినా మనకు టెన్షన్స్ ఏమి ఉండవు. ఫ్రీగా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది లాంగ్ రన్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. అది ఎలాగో ముందు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. లాంగ్ రన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి. ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ అంటే మనకు డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ప్రతి నెల ఎవ్రీ మంత్ మనకి ఈఎంఐ కట్టడానికి ఒక డిసిప్లిన్‌గా అలవాటు అవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి పర్ఫెక్ట్ టైమింగ్ ఇంపార్టెంట్ కాదు. పర్ఫెక్ట్ హ్యాబిట్ కావాలి. ఎస్ఐపి అంటే అలాంటి హ్యాబిటే. ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది.
మీరు కూడా ఎస్ఐపి స్టార్ట్ చేశారా లేక స్టార్ట్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో మీ ఛానల్ ఫైనాన్స్ విత్ వీరు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.